వరంగల్ పీఠంపై కన్నేసిన మూడు ప్రధాన పార్టీలు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్లయినా మేయర్ సీటు దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. తన యొక్క ఉనికి చాటుకోవాలి, వరంగల్ వేదికగా కాషాయం జెండా ఎగరవేయాలని భావిస్తూ ఉంది ఇటు బీజేపీ. పాత గెలిచిన వైభవే మరి మళ్ళీ రిపీట్ కావాలనే ఆలోచనలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా ఎన్నికల నగారే మోగలేదు, కానీ వరంగల్ పైన ప్రాథమికంగా ఉన్న ప్రధాన పార్టీలు కూడా ఫోకస్ చేసినట్టు కూడా కనబడుతోంది. ఇప్పటికే ఎక్కడున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మొత్తం జనంలోనే తిరుగుతూ ఉన్నారు. ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా ఓటు అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు కీలకంగా నేతలు. అక్కడున్న మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అటున్న ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మరి ఏదైతే వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. అక్కడ వరంగల్లో ఉన్న 66 కార్పొరేట్ సీట్లకి మరి మెజార్టీ స్థానాలు దక్కించుకునే విధంగా ఇటు మూడు పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తా ఉన్నాయి. ఇంకా ఎన్నికల నగారం ఇవ్వలేదు, కానీ ఖచ్చితంగా జనాల్లో ఉండాలనే కొంత తాపత్రయం అయితే మూడు పార్టీలు కూడా పడతా ఉన్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా వాళ్ళ యొక్క ప్రజా ఆదరణ కోసం ఇప్పటి నుండే ప్రణాళిక చేస్తూ వాళ్ళ యొక్క అభ్యర్థులని ప్రజల్లోకి వెళ్ళాలని కూడా పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇటు ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఈ రెండు పార్టీలతో పాటు తన యొక్క ఉనికిని కూడా చాటుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ముందుకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మేయర్ సీట్ లక్ష్యంగా మూడు పార్టీలు కూడా కొంత ప్రజల దగ్గరికి అయితే వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ అనేక అంశాలపైన డ్రైనేజీ కావచ్చు, నీటి వనరులు కావచ్చు, అక్కడ ఉన్న గుళ్ళు కావచ్చు, ఆ అంశాలపైన అన్నీ కూడా కీలకంగా ఉన్న నేతలు అయితే ప్రస్తావిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ ప్రజల సమస్యలపైన ప్రశ్నిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇవన్నీ కూడా ఎన్నికలు వస్తూ ఉన్నాయని, కొంత ఏదైతే ఎన్నికల్లో ప్రజల ఓట్లు కావాలని, ప్రజల ఓట్లు దక్కించుకోవడానికి ప్రణాళిక మాత్రమే అని అక్కడ ప్రజలు కూడా తెలుసుకున్నారన్నట్టుగా మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఏ ఎన్నికలు వస్తేనే నాయకులకి మేము గుర్తొస్తాం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రధానంగా ఉన్న మూడు పార్టీలు కూడా ప్రజల్లో తిరుగుతూ ఉంది. మళ్ళీ ఎన్నికల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుందని కూడా ప్రజలు కూడా అక్కడ అసంతృప్తి వెల్లడిస్తూ ఉన్న నేపథ్యం కొంత అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ అధిష్టానం అటు వరంగల్ పీఠం మీద కూడా కొంత ఫోకస్ చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎట్లయినా గెలవాలి, అధికారంలో మనమే ఉన్నాం, ఈసారి ఆ సీటు చేయి జారొద్దు అన్నట్టుగా కాంగ్రెస్ అధినాయకత్వం ఇటుగా ఏదైతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతలకి క్లియర్ కట్గా దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి కీలకంగా వ్యవహారాలు అన్నీ కూడా రాజకీయాలు మొత్తం కూడా వరంగల్ వేదికగానే జరుగుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అయితే చూడాలి, ఇంకా ఎలక్షన్ సంబంధించిన ఎటువంటి అప్డేట్ మాత్రం రాలేదు. కాకుంటే ముందుగానే రాజకీయ నాయకులు మాత్రం కొంత ముందుగానే ప్రయత్నాలు అయితే ముమ్మరంగానే స్టార్ట్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు.